నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో, లేక అకాల వర్షాల ఆగమనమో, కారణమేదైనా ఆరుగాలం అన్నదాత పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. రక్తాన్ని చెమటగా మార్చి ఎర్ర టెండలోనూ పచ్చటి పంటను పండిస్తే నోటికాటి కూడు నేలపాలైనట్టు కళ్ళానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షపు నీటి పాలవుతోంది. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులను కాపాడుకుంటూ పడిగాపులు పడినా కాంటా వేయకపోవటం, లోడ్ చేయకపోవటంతో రైతుల కళ్లల్లో కన్నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. అకాల వర్షాలకు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్న తమ కష్టాన్ని చూస్తూ మొలకెత్తిన ధాన్యాన్ని చేతుల్లో పట్టుకొని రైతుల గుండెలు అలసిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట నీటి పాలవటంతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమ కళ్ళెదుటే మొలకెత్తుతున్న ధాన్యం కుప్పలను చూపిస్తూ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పగలు రాత్రి కష్టపడి సాగు చేసిన ధాన్యం అంతా నీటి పాలైందని ఓ కష్టజీవి రోధిస్తూ అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. 2 నెలలుగా ధాన్యాన్ని కళ్ళంలోనే ఉంచిన ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయల కౌలు చెల్లించాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పెళ్ళాన్ని అమ్మాలా, పిల్లల్ని అమ్మాలా, లేకపోతే నేనే అమ్ముడు పోవాలా అంటూ తన కడుపు మంటను అధికారి ముందు వెళ్ళబోసుకోవటం అందరినీ కలిచివేస్తోంది. అట్లాంటి కాదు సార్, మీరు ఆగండి. బోనస్ అని ఇదని అదని ఇప్పుడు నేను చేసిన కష్టం 2 నెలలు సార్. 2 నెలల కానించి పోసుకొని 2 నెలల కానించి నేను పోసుకొని మా కౌలుకి చేసి పోతా. బోనస్ అని బాధపడతాను. ఉన్నే కనసానికి 2 పుట్ల ఒట్లకు ఆగం అయిపోయింది సార్. నా పైన కొత్త పట్ట 4,000 పట్ట తెచ్చి కప్పుకుంటే అది కూడా నేను మళ్ళీ తెచ్చి కొత్త పట్ట రైతు పట్ట మన రైతు బీమా దాంట్లో పట్ట తెచ్చి కప్పుతా. నేనారే భాగ్యమంతుడు కావాలి, కాకపోతే ఇంకో బిల్డింగ్ కట్టాలని నాకు లేదండి సార్. ఆ కష్టమే నాకు అర్థం కాదు సార్. మంచి కాటకి ఎట్టుకోవాలి సార్. ఈ నష్టపరాధం ఎవరు కట్టియాలి? 2 నెలలు అయింది సార్. 2 నెలల కానించి మీరు ఎవరు పట్టించుకోలేదు సార్. నేను కష్టం చేసి మన కౌలు చేసి వస్తారు. ఇప్పుడు కౌలులకు 1,00,000 రూపాయలు కట్టండి సార్. 1,00,000 రూపాయలు కట్టాలని ఏంటి దిక్కెచ్చి కట్టాలా? మా ముసల్దాన్ని అమ్మనా, లేకపోతే నేను అమ్ముడు పోనా? చెప్పండి సార్ మీరే. నా పిల్లలు అమ్మనా, నా పిల్లలు అమ్మన్నా మాది నర్సరపడి సార్. మాది కృష్ణ, నా పేరు జామ్లా. వర్షం వచ్చిన తర్వాత కూడా ధాన్యం కొనుగోలుకు సరైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. తమ కష్టం మట్టిపాలు కావటంతో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం జెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏకంగా కొనుగోలు కేంద్రాన్ని చెరువును తలపించేలా చేసింది. కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 5,000 క్వింటాళ్ల ధాన్యం నెల రోజులుగా ఉండిపోయింది. ఇటీవల కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోకి నీరు చేరటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దాదాపు నెల రోజులుగా వడ్లు తీసుకొచ్చి ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లిన తర్వాత కూడా ధాన్యం కొనకపోవడం పైన రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయడం వల్లే తమ పంట తడిసిపోయిందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిందేనని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆవేదనతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ఆవేదనను అర్థం చేసుకుని మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి అండగా నిలవాలని అన్నదాతలు అభ్యర్థిస్తున్నారు.
బెన్నూరు మాది. అయితే మేము కోసి 26 రోజులు అవుతున్నది సారు. సీరియల్ ప్రకారం అన్నది మేడం, సీరియల్ ప్రకారం అని మాకు సంచులు ఇయ్యలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఈ అమ్మ మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సీరియల్ ప్రకారం అని సీరియల్ ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు మాకు. వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, వడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. ఇక మా వడ్లని ఈ పొద్దుస్తా రేపిస్తా, ఈ పొద్దుస్తా రేపిస్తా అనేది వెనకకెళ్ళి వచ్చిన వడ్లన్నీ పోయినాయి. మా వడ్లన్నీ వెనకకేసింది చూడు. వడ్లు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది మొత్తము. ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది మాది లోడు. లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం అట్లా ఉండదు. ఈ కుట్టు ఉండదు, ఆ కుట్టు ఉండదు, మొత్తం తడిసింది.